హాయ్ ఫ్రెండ్స్, చిన్ని కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో కేసరి ప్రసాదంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. రేపు రాబోయే కృష్ణాష్టమి రోజు తప్పకుండా ఈ కేసరిని ట్రై చేయండి. రవ్వ కేసరి కన్నా చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక కప్పు అటుకుల్ని మందపాటి అటుకుల్ని రంగు మారేంత వరకు వేయించుకోండి. ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో నీటిని పంచదారని కొలిచి వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. ఇలా ఎర్రగా అయిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకొని 2.5 కప్పులు వాటర్ పోసుకొని బాగా మరిగిన తర్వాత దానిలోకి వేయించుకున్న అటుకులను వేసుకొని సాఫ్ట్గా అయినంత వరకు కుక్ చేసుకోవాలి. రవ్వ కేసరి కన్నా ఈ స్వీట్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా అటుకులు అయితే సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. తర్వాత దీనిలోకి అరకప్పు పంచదార వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. పంచదారకు బదులుగా బెల్లం పాకం కూడా మీరు తినే తీపిని బట్టి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పంచదార వేసుకున్నాను. పంచదార వేసుకొని పాకం వచ్చి ఆ పంచదార పాకంలో అటుకులు ఉడికి దగ్గర పడేటప్పుడు దానిలోకి మీకు నచ్చితే కొద్దిగా ఫుడ్ కలర్ కేసర్ కలర్ వేసుకోండి. మంచి రంగుతో బాగుంటుంది కదా చూడటానికి. నచ్చకపోతే స్కిప్ చేయండి. అలానే కొద్దిగా యాలకుల పొడి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని సాఫ్ట్గా దగ్గర పడి కొద్దిగా పాన్ నుంచి సపరేట్ అయినంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల కేసరి రెడీ అయిపోతుంది. నచ్చితే కొద్దిగా చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసి కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో కేసరిని ఇంత సింపుల్ గా 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా కృష్ణాష్టమి రోజు ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా టేస్ట్ చేయండి. ట్రై చేశాక నచ్చితే లైక్ చేయండి. కృష్ణాష్టమి శుభాకాంక్షలు.